ఆనందరావు అనంతలక్ష్మి. ఈ కథను రచించిన వారు పివిబి శ్రీరామమూర్తి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో సెప్టెంబర్ 2002లో ప్రచురితమైంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఒక ఆఫీసర్లా కాకుండా తోటి ఉద్యోగుల కలిసిమెలిసి పనిచేసే పద్మనాభరావు ఆఫీస్కు రాగానే నిప్పులు తొక్కిన కోతే అయ్యాడు. నమస్కారం సార్, మంచినీళ్లు కావాలా సార్? అలవాటుగా అడిగాడు అటెండర్ అప్పారావు. మంచినీళ్లు కాదు, ఇంత ఎండ్రిని పట్రా, తలో చుక్క నీటిలో కలుపుకుని తాగేద్దాం అన్నాడు అగ్గిమీద గుగ్గిలంలా. తలోపటం తప్పితే ఆలోచించటం తెలియని అప్పారావు చేతులు ముడుచుకుని అలాగే సార్ అని కదలబోయేసరికి, ఏమిటి, నిజంగా ఎండ్రినే తెస్తావా? ఫూల్, నీకసలు బుర్రలో ఆలోచన ఉండదు, నాకే నీళ్లు అక్కర్లేదు అన్నాడు. అప్పారావు ప్రవర్తనకి, పద్మనాభరావు చిరుబురులకి చుట్టుపక్కల సీట్లలో ఉన్న అందరూ కిసుక్కున నవ్వుకున్నారు. వచ్చిన నవ్వుని బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇదిగో అప్పారావు, నిన్నే ఇలా తగలడు చిరాగ్గా పిలిచాడు. చిత్తం, తగలడమంటే పెట్రోల్ పోసుకుని టిప్పంటించుకోనక్కర్లేదు, ఇట్రా. వచ్చి నిలబడ్డాడు. స్టాఫ్ అందర్నీ ఇక్కడికోసారి అర్జెంటుగా రమ్మను. అప్పారావు అందరికీ ఆ కబురు అందజేశాడు. అందరూ చేస్తున్న పనులను ఆపేసి ఆఫీసర్ గదిలోకి చేరుకున్నారు. ఆనందరావు వచ్చాడా? ఎర్రబడ్డ కళ్ళతో కోపం ముఖం నిండా ఆవరించగా ప్రశ్నించాడాయన. ఎస్ సార్, ఆనందరావు పలికాడు. నీకు బుద్ధుందా? ఉంది సార్ అనుకోకుండా సమాధానం చెప్పిన ఆనందరావు నాలుగు ఖర్చుకున్నాడు. అందరూ నవ్వుకున్నారు. బుద్ధుంటే ఇలాగే నా ఆఫీస్ వర్క్ చేయడం. చేతిలో ఆ కవరు ఆనందరావు మీదకు విసిరాడు ఆఫీసరు. ఏమైంది సార్? హెడ్ గుమస్తా అడిగాడు. ఆఫీస్ మెయింటెనెన్సు మంత్లీ రిపోర్టు హెడ్ ఆఫీస్కి తయారు చేసి పంపమన్నానా? అతడు తయారు చేసిన ఆ రిపోర్ట్ ఏమిటో అందరికీ చదివి వినిపించండి అన్నాడు సీరియస్గా. హెడ్ గుమస్తా కళ్ళజోడు సవరించుకుని లేడీ స్టెనో మధుమతికిచ్చాడు చదవమని. ఆమె చదవడం ప్రారంభించింది. బెల్లం ఆవకాయ చేసే విధానం, 25 కోలంగోవ గాని, కలెక్టర్ మామిడికాయలు గాని అప్పుడే చెట్టు నుంచి కోసి తెచ్చినవి తెచ్చి ఒక దగ్గర పెట్టుకోవాలి. కాయలు తేవడానికి ముందే సన్నావాలు 30 కేజీ, గుంటూరు మిర్చి 30 కేజీ, 1 కేజీ బెల్లం కూరుగా ముక్కలు చేసి ఉంచుకోవాలి. ఇంగువ 1 ప్యాకెట్ సరిపోతుంది. 30 కేజీకి కొంచెం తక్కువ సుమారు 650 గ్రాముల సాల్ట్ని సిద్ధం చేసుకోవాలి. నూనె 1 కేజీ రిఫండ్ ఆయిల్ ఉంచుకోవాలి. కాయలను 4 ముక్కలుగా చేసి దబ్బలంతో జాగ్రత్తగా జీడి తీసేయాలి. జీడి తీసినప్పుడు ముక్క రగుడు కాకుండా చూసుకోవాలి. ఒక ప్లాస్టిక్ బకెట్ బాగా తడి లేకుండా తుడిచి ముక్కల్ని వేస్తూ దానిపై ఆవకుండా ఉప్పు జల్లాలి. ముక్కలన్నీ వేయడం అయ్యాక ఇంగువ బెల్లం వేసి నూనె పోసి మూత పెట్టాలి. 3 రోజుల తర్వాత తడి తగలని చేత్తో ముక్కల్ని ఊడ్చి చాప మీద ఎండ బాగా తగిలినట్టు ఎండబెట్టాలి. పక్కనే ఊటపై జల్లెడ పెట్టి ఎండబెట్టాలి. ముక్కలు ఒరుగుల్లా ఎండాక మనకు కావలసిన సైజులో వాటిని తరుక్కుని ఊటలో వేసి జాగ్రత్తగా మూత పెట్టి తెల్లని గుడ్డని పైన వేసి తాడుతో కట్టాలి. 1 నెల రోజుల తర్వాత తీస్తే ముక్క ఊరి తినటానికి బావుంటుంది. ఇక కారపు ఆవకాయ. ఇందులో బెల్లం ఒక్కటే మినహాయింపు. గుండా, ఉప్పు వగైరాలు 1 పావు అధికం వెయ్యాలి. ఇంగువ కూడా 1 పొట్ల అధికం. వెల్లుల్లి వాడుకునేవారు రేకులు తీసి ఆవగుండ వేసినాడే వేసుకుంటే ఆవకాయ గుమగుమలాడి చవులు ఊరిస్తుంది. ఆ తర్వాత తొక్కు పచ్చడి, మాగాయి వగైరాలు చేసే విధానం అని మధుమతి ఇంకా చదవబోతుంటే, ఇంక చాలమ్మా, ఇప్పటికే నోరూరిపోతోంది. ఏమయ్యా, ఇది ఆవకాయ అప్పడాల కంపెనీ అనుకున్నావా? నువ్వేదో సిన్సియర్ వర్కర్వి అని నీకే ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అప్పగిస్తే నీకేం తెగులు పట్టుకుంది అసలు? నువ్వేమైనా క్యాటరింగ్ బిజినెస్ ఒప్పుకున్నావా? నాకు అర్థం కావడం లేదు అని తోకతొక్కని తాచు అయిపోయాడు ఆఫీసరు. అతని ముందు కూర్చున్న స్టాఫు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అదే మామూలు పరిస్థితిలో అయితే పడి పడి నవ్వేవారే. కానీ ఆఫీసర్ ఉగ్ర నరసింహ స్వరూపానికి భయపడి బలవంతంగా నవ్వాపుకుంటున్నారు. ఏసీ రూంలో ఉన్న ఆనందరావుకి చెమట్లు పట్టేస్తున్నాయి. ఆనందరావుకి ఏం చెప్పాలో తెలియడం లేదు. అయోమయంలో పడిపోయాడు. ఇదంతా అనంతలక్ష్మి అమాయకత్వం వల్ల జరిగిన అనర్థమే. అనంతలక్ష్మి దీనికి అంతటికీ కారణం. పెళ్ళైన 1 నెల రోజుల నాడే అనంతలక్ష్మితో హైదరాబాదులో
వేరింటి కాపురం పెట్టాడు ఆనందరావు. ఆఫీస్ నుంచి ఆకలితో వచ్చిన ఆనందరావు అన్నం వడ్డించమన్నాడు. బావురు మంది అనంతలక్ష్మి. ఏమైంది లక్ష్మి, చెప్పు, ఏడవకు అని బతిమాలితే చెప్పింది. నాకసలు వంట రాదండి. ఓసారి స్టవ్ మీద వేపుడు మాడిపోతుందని అమ్మ చూడమంది. నేను చూస్తూనే ఉన్నాను. పొగలొచ్చాయి, గొట్రు వచ్చింది. అమ్మ గబగబా వచ్చి, అయ్యో అయ్యో, వేపుడు మాడిపోతుంటే చూస్తూ ఊరుకున్నావటే, స్టవ్ కట్టేయవా అని అరిచింది. అదేమో, నువ్వు చూడమంటే చూస్తున్నాను, ఇంకా చెప్దామనుకున్నాను అని నేను అన్నాను. నయం అని మూకుడుతో ఆ వేపుడు అంట్లలో పడేసి మళ్ళీ కూర చేసింది అమ్మ. మరోసారి కుక్కర్ ఎలా పెట్టాలో చెప్పింది. గ్యాస్ కట్ పాడవడం వల్ల అమ్మ చెప్పినట్టు కూతలు రాలేదు. నేను కూతలొస్తాయి కదా అని కూర్చుంటే దబ్బని శబ్దంతో పెద్ద పొగతో ఇల్లంతా అన్నం చిమ్మేసింది. ఆ తర్వాత అమ్మ నన్ను వంటింట్లోకి పంపలేదు అని చెప్పి కళ్ళు తుడుచుకుంది. సరే, ఈ పూటకి హోటల్ నుంచి క్యారియర్ తెస్తాన్లే అని క్యారియర్ తెచ్చాడు. ఆ మర్నాటి నుంచి తనే వంట వార్పు చేసి ఆఫీస్కెళ్ళేవాడు. ఎప్పుడైనా అనంతలక్ష్మి చేతి వంట చేయించినా ఆ మర్నాటికి ఉప్పు కారము సరిగా ఉండేది కాదు. నోరు చిల్లు పడ్డమో, కారం తినలేక చిందులేయడమో జరిగేది. ఇటు వంట పని, అటు ఆఫీస్ పని ఆనందరావుదే అయింది. ఓసారి పక్కింటి పిన్నిగారికి జ్వరం వస్తే వాళ్ళ ఆయన అన్నం ఒక్కటే వండి ఆఫీస్కెళ్తే అనంతలక్ష్మి కూర పంపించింది. ఓ శ్రావణ మంగళవారం నాడు అనంతలక్ష్మి ఇంటికి ఆడవాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. మాటల మధ్యలో అనంతలక్ష్మిలా వంటలెవరూ చెయ్యలేరు. మొన్నో రోజు వంకాయ ముద్దకూర చేసింది, నువ్వుల పొడి పెట్టి. ఎంత బావుందో! ఆ మధ్య జ్వరంలో ఉన్నప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం అరటికాయ కూర చేసింది. జివ్వ లేచొచ్చిందనుకో అని పక్కింటి పిన్ని అనంతలక్ష్మి వంటల గురించి ఏకరవ పెడితే అనంతలక్ష్మి ఏమాత్రం తడుముకోకుండా, అయ్యో, నా ముఖానికి అంతపాటే, నాకు అన్నం వండటం కూడా రాదు. నేను మా ఇంట్లో ఓసారి అన్నం వండితే అది మాడిపోయింది, అడుగు పెచ్చు కట్టేసింది. మా అన్నయ్య, అమ్మా, ఎవరన్నా కూరలు వేపుళ్ళు చేయటం చూశాం గాని లక్ష్మి అన్నం వేపుడు కూడా ఎంత బాగా చేయగలదమ్మా అంటే మా ఇల్లంతా ఒకటే గోల. నేను అలిగి కూర్చుంటే మా నాన్నగారు అందరి మీద కేకలేసి నన్ను వంటింట్లోకి పంపితే మా అమ్మని ఇంట్లోంచి గెంటేస్తానన్నారు. అప్పట్నుంచి వంటింటి ముఖమే తెలీదు అంది. అయితే ఇప్పుడు ఎవరు చేస్తున్నారు వంట మీ ఇంట్లో? మా ఆయనే ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి వంట చేసి నా భోజనం హాట్ ప్యాక్లో సర్ది పెడతారు. మీకింకా తెలీదేమో, నాకు బెల్లం ఆవకాయ ఇష్టమంటే ఆయన ఆవకాయ పెట్టారు. ఆయనకి గోదావరి జిల్లా ఆవకాయ ఇష్టమని బారామసి కాయలు కొనుక్కుని ఆవకాయ పెట్టుకున్నారు. అప్పడాలు చేస్తారు, మాగాయలు చేస్తారు, నిమ్మకాయ ఊరగాయ పెడతారు. మీకు తెలుసా, ఉల్లిపాయతో నిలవ పచ్చడి పెడతారు అంది భర్త ప్రావీణ్యం గురించి గొప్పగా చెబుతూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. అనంతలక్ష్మి: నిజమా? ఏం అదృష్టం! మా మొగుళ్ళు ఉన్నారు, స్నానం చేసి తడిపిన లొంగిని కూడా పిండి ఆరేసుకోరు అని ఒక ఆమె అంటే, దేనికైనా పెట్టి పుట్టాలి అని మరొక ఆమె అంది. ఆ మన్నాడు తడి తువ్వాలతో వంటింట్లో వంట చేస్తున్నాడు ఆనందరావు. ఆనందు అంటూ ఆనందరావు ఆఫీసులో సూపరింటెండెంట్ వచ్చాడు. ఎవరు అంటూ పచ్చడి రుబ్బుతున్న ఆనందరావు ఓ చేత్తో గరిట, మరో చేత్తో నీళ్ల గ్లాసుతో బయటికొచ్చాడు. ఏం చేస్తున్నావోయ్ అని ఆనందరావు ఆకారం చూసి, అయితే మా ఆవిడ చెప్పిన మాట నిజమే అన్నమాట. ఏంటోయ్, ఏం చేస్తున్నావు అన్నాడు సూపరింటెండెంట్. అదే సార్, పచ్చడి చేద్దామంటే కరెంటు పోయింది, మరెందుకని అంచేత అని జడ్డినవ్వు నవ్వాడు. ఏం పచ్చడేమిటి? బీరకాయ ఉల్లి పెట్టి వండారండి. ఆ తొక్కు పచ్చడంటే నాకు తెగిష్టం. ఆయన ఎంత బాగా చేస్తారో అని అనంతలక్ష్మి వాక్యం పూర్తి చేసింది. నీతసదియ్యా, పాకశాస్త్ర ప్రవీణమేనన్నమాట. అసలు వంట మగాళ్ళదేనయ్యా. నలుడు భీముడు ఎవరనుకున్నావు? అది సరే, నువ్వు ఉల్లి నిలవ పచ్చడి బాగా చేస్తావట. నువ్వు చేసిన పచ్చడి రుచికి పంపింది మీ ఆవిడ. చాలా బాగుందోయ్. అక్కడ్నించి ఒకటే గోల మా ఆవిడ. ఇవాళ 5 కేజీల బందరులు తెచ్చాను, కొంచెం పచ్చడి చేసి పెట్టబోయ్, నీకు ఓడి ఇస్తాన్లే. ఆఫీసర్ గారు 2 రోజులు క్యాంపు, నీ పని నేను చూసుకుంటా, వస్తానోయ్, మర్చిపోవద్దు అని అతను సమాధానం వినకుండా వెళ్ళిపోతే కుప్పకూలిపోయాడు ఆనందరావు. లక్ష్మి, నా కొంప ముంచావు కదే,
మన ఇంట్లోనైతే పర్వాలేదు గాని ఇలా ఇంటింటికి చెయ్యమంటే నేనెక్కడ చచ్చేదే అంటుండగానే పక్కింట్లో DTO గారు వచ్చి, ఆనందరావు గారు, మీరే ఆపద్బాంధవులు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి అని తడి తువ్వాలతో ఉన్న ఆనందరావు దగ్గర ప్రాధేయపడ్డాడు. అయ్యో అయ్యో, తండ్రి లాంటి వారు మీరు చేతులు పట్టుకు బతిమాలటమా? చెప్పండి బాబాయ్ గారు, ఏమైంది? ఆయన అవసరం ఏమొచ్చింది అంది అనంతలక్ష్మి. ఏం లేదమ్మా, ఈరోజు మా అమ్మగారి తద్దినం, వంటవాణ్ణి పెట్టుకున్నాం. వాళ్ళకేదో సమస్య వచ్చిందిట. మరో వంటావిడ దగ్గరికి వెళితే ఆవిడ దొరకలేదు. మా ఆవిడికి జ్వరం, అయినా స్నానం చేసి మడికట్టుకుంది, కానీ తూలిపోతోంది. ఆనందబాబు వంట బాగా చేస్తాడని తెలిసింది. నాయనా, ఈ పుణ్యం నీదే అవుతుంది. నువ్వే దేవుళ్ళా కనిపిస్తున్నావు, నా మాట కాదనకు అని ఆయన బైఠాయించాడు. ఆనందరావు గొంతుకలో వెలక్కాయ పడింది, నెత్తిమీద పిడుగు పడింది. ఓ పక్క సూపర్నెంట్కు ఉల్లిపచ్చడి, మరో పక్కన DTO గారికి తద్దినపు వంట. అనంతలక్ష్మి, నా కొంప ముంచావు కదే, నన్ను వంటవాణ్ణి చేశావు కదా, ఇక నాకు దారేది అని అయోమయంలో పడుతున్న ఆనందరావుని ఏమాత్రం పట్టించుకోని అనంతలక్ష్మి, అయ్యో అదెంత పనండి, ఏమండి, ఆ పచ్చడి సంగతి అలా ఉంచి ముందు బాబాయ్ గారింటికి వెళ్ళండి. మీరెళ్ళండి బాబాయ్ గారు, ఆయన ఇప్పుడే స్నానం చేసుకుని వస్తారు అంది. అక్కడే బాత్రూం ఉంది, అక్కడ పంచా గావంచా కూడా సిద్ధంగా ఉన్నాయి. మీ పిన్ని అసలే చాదస్తపు ఘటం అని DTO గారు తన వెంటనే ఆనందరావుని తీసుకెళ్తూ, నేను సూపర్నెంట్ గారికి ఫోన్ చేస్తాలే నాయనా అన్నారు. ఆనందరావు కాళ్ళు చచ్చిపడినట్టయి అనంతలక్ష్మిని తిట్టుకుంటూ నడుస్తుంటే, నిజంగా ఈయన నాకు దొరకడం నా భాగ్యం కదూ బాబాయ్ గారు, ఎన్ని జన్మల పుణ్యమో అంది. ఎంత మాట, DTO గారు అన్నారు. నా సార్థం, నా కర్మ, నా దౌర్భాగ్యం గట్టిగా అరవాలనుకున్న ఆనందరావు నాలుక ఎండలో ఎండబెట్టిన ఆవకాయ ముక్కలా అవడం చేత అరవలేకపోయాడు. అప్పట్నుంచి ఎవరింట్లో ఏ కార్యానికైనా వంట మనిషి కుదరకపోయినా అక్కడికి ఆనందరావునే లాక్కుపోవడం, అనంతలక్ష్మి అతన్ని ఒప్పించి పంపడం అలవాటైపోయింది. వంటరాని ఆడవాళ్లంతా ఆనందరావుని సలహాలు అడగడానికి వస్తుంటే కొంతమంది మెతకమొగుళ్ళు చాటుగా ఆనందరావుని తిట్టడం కూడా జరిగింది. నీ నుంచే మా బతుకులు తగలడ్డాయి అని. ఆ తర్వాత ఆనందరావు వంట వార్పు పుస్తకం రాసేందుకు మెటీరియల్ సమకూర్చుకున్నాడు. మొన్న రాత్రంతా ఇంట్లో పనిచేసుకున్న ఆనందరావు ఏ కవర్లో ఏ కాగితం పెట్టాలో చెబితే అనంతలక్ష్మి అతనికి సహాయం చేసింది. ఆ నిద్రమత్తులో ఎప్పుడు పెట్టేసిందో గాని ఆ వంట వార్పు మెటీరియల్ హెడ్ ఆఫీస్కు పంపాల్సిన కవర్లో పెట్టేసింది. అతను అలాగే ఆఫీసర్ సంతకాలు చేయించి పంపేశాడు. ఇప్పుడు ఇలా కొంప మునిగింది. ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తావేంటి? నిన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయమన్నారు MD గారు, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను అన్నాడాయన సీరియస్గా. సార్, పొరపాటయింది, ఇకపై ఇలాంటి తప్పులు దొరలనివ్వను. ఇది మొదటి తప్పుగా భావించి మన్నించండి సార్ కళ్ళనీళ్లతో అర్థించాడు ఆనందరావు. ఆనందరావు ఎఫిషియెంట్ వర్కర్ కావటాన అందరూ అతన్ని సపోర్ట్ చేశారు. సరే, నేను MD గారికి చెప్తానులే, కానీ ఇది మీకు హెచ్చరికే. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేసి ఆఫీస్కు మంచి పేరు తేవడానికి ప్రయత్నించండి అని ముగిస్తున్నంతలో ఫోన్ మోగింది. హలో, నమస్తే సార్. అలాగే ఇప్పుడే రిలీవ్ చేస్తా. నమస్తే సార్, ఉంటా సార్ అని ఫోన్ పెట్టేసి మన సమస్యకి పరిష్కారం దొరికింది. MD గారి నుంచి ఫోను. ఆనందరావుని ప్రమోషన్ మీద హెడ్ ఆఫీస్కి బదిలీ చేస్తున్నారు. ఈ రోజే రిలీవ్ చేయమన్నారు. రేపు ఫ్లైట్లో బాంబే పంపమన్నారు. మళ్ళీ ఆయన అమెరికా వెళ్తున్నారట అన్నాడు ఆఫీసరు. ఆ తర్వాత ఆనందరావు వైపు చూసి, మిస్టర్ ఆనంద్, కంగ్రాట్స్ అన్నాడు. సార్, నాకేం అర్థం కావటం లేదు. ఇది నిజంగా నిజమా? తప్పు చేస్తే రివర్షనో సస్పెన్షనో ఊస్టింగో ఇస్తారు. నాకు ప్రమోషన్ ఏంటి సార్ అన్నాడు. అదే అంతుపట్టడం లేదు మాకు కూడా అన్నాడాయన గడ్డం సరిచేసుకుంటూ. లక్ష్మి, ఉద్యోగం ఊడుతుందనుకున్నాను, కానీ ప్రమోషన్ వచ్చింది. ఇక అక్కడైనా నా వంట వార్పు గురించి చాటింపులు వెయ్యక నోరు మూసుకో, లేకపోతే తద్దినం వంటలు పెళ్లి వంటలు చెయ్యలేక చస్తున్నా అన్నాడు ఆనందరావు సీరియస్గా. ఏమండి, ఆ బొంబాయిలో ఎప్పుడు బాంబులు పేలుళ్ళు, భయంగా ఉంటుందండి. ఎలానో బతిమాలి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించుకోండి. మనం లేకపోతే చుట్టుపక్కల వారు ఉండలేరటండి. మీ చేతి వంటకాలు తినకపోతే DTO పిన్నిగారికి
భోజనం హితవు కాదుటండి. మీరు చేసిన కూరలు తిన్నాకే ఆవిడ ఆరోగ్యం బావుందిట అని బుజ్జగిస్తున్నట్టు అంది అనంతలక్ష్మి. లక్ష్మి, నువ్వు గ్రాడ్యుయేషన్ ఎలా చేశావో నాకు అర్థం కావడం లేదు. నేనొక్క క్షణం ఈ ఊళ్ళో ఉండను. కంప్యూటర్లో నాకున్న ఘనదంతా మరుగున పడి నీ నుంచి వంటవాడి అవతారం ఎత్తాల్సి వచ్చింది. నేనిక చస్తే ఇక్కడుండను, ఉండనగాక ఉండను అని శివ తాండవం చేశాడు ఆనందరావు. ఏం చేస్తాం, సరే మీ ఇష్టం నీరసంగా అంది అనంతలక్ష్మి. కూర్చో మిస్టర్ ఆనంద్. పర్వాలేదండి వణుకుతూనే నిల్చున్నాడు ఆనందరావు. నిన్నిక్కడకు ప్రమోషన్ మీద తీసుకువచ్చింది ఎందుకో తెలుసా? కళ్ళజోడు సవరించుకుంటూ అడిగాడు ఎండి. తెలీదండి. ముందు కూర్చో. ఎండి బెల్ల కొట్టాడు. అటెండర్ వచ్చాడు. 2 కూల్ డ్రింకులు తెమ్మన్నాడు. ఇది నా ఇల్లు, ఆఫీస్ కాదు. భయం లేదు, కూర్చో. నేను తెలుగువాణ్ణే. తెలుగు వాళ్ళంటే నాకు వల్లమాలిన అభిమానం. బై నీకిదే ఆఫీసు. తెలుగు వంటకాలు తిని కొన్నేళ్లయిపోయింది. మా ఆవిడ ఒంట్లో శక్తి సన్నగిల్లింది. ఇక్కడ కుక్స్కి మడి తడి తెలీదు. సో నీకు మార్నింగ్ 9 వరకు, సాయంకాలం 7 నుంచి 8 వరకే పని. నువ్వు మడి కట్టుకుని ఆవిడకి కావలసిన వంటలు వండి పెట్టడమే. బయట ప్రపంచానికి ఈ విషయం తెలియనివ్వను. నువ్వు చింత చిగురు పప్పు, పచ్చడి బాగా చేస్తావట. మొన్న నువ్వు పంపిన పొరపాటు కవర్ని మా ఆవిడ జిరాక్స్ తీయించి చదువుకుంది. ఆ రాత్రి ఆమె సలహా ఇచ్చింది నీకు ప్రమోషన్ ఇచ్చి ఇక్కడికి రప్పించమని. నువ్విందుకు ఇష్టపడితే సరి, లేదా ఇదిగో చూడు అని మరో కాగితం అందించాడు. అది ఊస్టింగ్ ఆర్డరు. నిలువున పెనుగాలిలో లతలా వణికిపోయాడు ఆనందరావు. అతని బుర్ర మొద్దుబారిపోయింది. మరో ఆలోచన రాలేదు. సార్, మీ కండిషన్కి నేను అంగీకరిస్తాను. కానీ ఈ విషయం రెండో కంటికి తెలియనివ్వకండి సార్. ఇది నా స్పెషల్ రిక్వెస్టు మెల్లిగా అన్నాడు ఆనందరావు. ఓకే, కంగ్రాట్స్, ప్రొసీడ్ కరచాలనం చేశాడు ఎండి. నమస్తే బాబాయ్. ఏంటి చెప్పండి. మీ ఆయన నిజంగానే పాకశాస్త్ర ప్రవీణుడమ్మా. అతని వంటలు తింటుంటే అమృతం తాగుతున్నట్టుంటోంది. కానీ ఎంతకాలం అతనికి పనిష్మెంట్ చెప్పు పాపం అన్నాడు ఎండి. పకపక నవ్వేసింది అనంతలక్ష్మి. నాకు త్వరలో బాబో పాపో పుట్టబోతున్నారు. ఆ తర్వాత నేను నా పనులు స్వంతంగా చేసుకున్నంత వరకు, అంతవరకు అది రహస్యంగా ఉంచండి. మొత్తం మీద బాగా సాధించావే. ఇంకా చాలదు బాబాయ్. నిజంగా అయితే 1,00,000 కట్నం తీసుకుని అది చాలదు ఇది చాలదు అని వాళ్ళ అక్కయ్యలు బావలు పెళ్లిపీటల మీద నుంచి లేచిపోమంటే ఇతను లేచిపోవడమేనా? నాన్న అమ్మ ఎంత ఏడ్చారో తెలుసా? అక్క అయితే అక్కడే ఆ సంబంధం వదిలేసుకోమంది. అప్పుడే నేను గమనించాను ఇతడెత్తువారి చేతి బిడ్డడని. మీరే ఈయనకి ఎండి గారని మా విజయ్ చెప్పడంతో నా కసి తీరింది అంది. ఓకే, నీ పర్మిషన్ అయితే మీ ఆయనకి విముక్తి కలిగిస్తా. ఉంటా. బాయ్. కథ సమాప్తం.